ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ వారు మనతో ఉన్నారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అక్రమార్జన చేశారు అని బయట బాగా వినిపించినటువంటి మాట. ఆ రోజుల్లో 1,00,000 కోట్లు అక్రమాస్తులు, ఆ కేసుని సూపర్వైజ్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆ కేసు పూర్వాపరాల గురించి ఒక్కసారి. నేను 2013వ సంవత్సరంలో సిబిఐని వదిలేశాను సార్. కాబట్టి ఆ కేసుల గురించి కావాలంటే మీరు ప్రస్తుతం ఉన్న సిబిఐ వాళ్ళని అడగండి. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం వాటి గురించి మాట్లాడకూడదు సార్. కాబట్టి మీరు ఆ కేసుల విషయాలు కావాలంటే ప్రస్తుతం సిబిఐలో ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు లేటెస్ట్ పొజిషన్ ఏంటో వాళ్ళు చెప్తారు సార్. అంటే అన్ని కోట్లు అన్నమాట వాస్తవం, బాగా బయట ప్రాచుర్యంలో వినిపించిన. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్తున్నా, దీస్ ఆర్ ఆల్ కేస్ డీటెయిల్స్ సార్. ఆ డీటెయిల్స్ ఎస్టిమేషన్ ఎలా వేశారు, ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది సార్. బట్ ఫైనల్గా వాళ్ళు ఏ ఫిగర్స్ మీద అరైవ్ అయ్యారో అన్నది వాళ్ళు దే హావ్ టు సార్ వాళ్ళ దగ్గర నుంచి అడగాలి. సార్, మీరు చేసినటువంటి కేసులు అప్పుడు వరుసగా ఈ కేసుల గురించి మీరు వదిలేద్దాం, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ సిబిఐ సార్. ఎందుకంటే నేను 2013 ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయిపోయింది సార్. సో కేసులు ఏమవుతున్నాయని కూడా నాకు తెలియదు సార్. కాబట్టి లెట్ us గో టు సమ్ అదర్ సబ్జెక్ట్స్. సరే సార్. మీలో ఒక హృదయం ఉన్న తాత్వికుడు ఉన్నాడు. ఆ తాత్వికుడే మిమ్మల్ని గ్రామసీమల వైపు నడిపించాడు. ఇవాళ రైతుల గురించి, వ్యవసాయం గురించి, రైతాంగం గురించి బలంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న గొంతు జేడి లక్ష్మీనారాయణ అంటున్నారు. ఈ రైతాంగం పట్ల మీరు ఎందుకు ఇప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు? ఏంటి? రైతుల పట్ల మొదటి నుంచి ఆకర్షితులుగానే ఉండేవాడిని. నేను చిన్నప్పుడు కూడా మా ఇంట్లో చిన్న వ్యవసాయం నేను చేసుకునేవాడిని సార్. ఇంటికి కావాల్సిన కూరగాయలు అవి కూడా నేను మార్నింగ్ వెళ్ళి, మాకు క్వార్టర్స్ ఉండేవి, క్వార్టర్స్ చుట్టూ కొంత భూమి ఉండేది కాబట్టి అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆ తర్వాత పని చేస్తున్నప్పుడు కూడా మహారాష్ట్రలో కూడా రైతులతో చాలా క్లోజ్గా నేను పనిచేశాను. ఎందుకంటే అక్కడ భారతదేశంలోనే షేత్కరీ సంఘటన అని ఒక స్ట్రాంగ్ రైతుల సంఘం ఉంది. షేత్కరీ సంఘటన అని శరత్ జోషి గారు దాని లీడర్. సో ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనతో చాలాసార్లు నేను ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మేము పోలీస్గా డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో కూడా చాలామంది రైతులతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది. తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మీరు బేసిక్గా అగ్రికల్చర్లో బాగా ముందున్న రాష్ట్రం, ముఖ్యంగా క్యాష్ క్రాప్స్ మీరు చూసుకుంటే షుగర్ కేన్, తర్వాత అక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ, ఆ తర్వాత పత్తి కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో. మీరు యాక్చువల్గా ఆనియన్స్ చూసుకుంటే లాసల్గావ్ అని నాసిక్ దగ్గర పెద్ద మార్కెట్ అది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవడం వల్ల మేము రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా షేత్కరీ సంఘటన శరత్ జోషి గారు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మిమ్మల్ని. కాబట్టి అక్కడ ఈవెన్ కాటన్ ఫార్మర్స్ వాళ్ళ కోసం కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పించడంలో నేను చాలా ప్రధానమైన పాత్ర పోషించాను. ముఖ్యమంత్రి గారిని పిలిపించి శరత్ జోషి గారికి ముఖ్యమంత్రి గారి మధ్యలో మాటలు జరిపించి కాటన్కి ఎంత సపోర్ట్ ప్రైస్ ఉండాలన్నది నా సమక్షంలో నేను నా స్వహస్తాలతో రాసిన కాపీ ఉంది. అది కాబట్టి ఆ విధంగా రైతుల పట్ల ఉండాలి. ఎందుకంటే రైతులు లేకుంటే మనం లేం. మీరు రేపు ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు తినాల్సిందే తిండి. కాబట్టి రైతు లేకుంటే మనం లేము అన్నది మన భావనలో మనలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతుల పట్ల ఆలోచించడం చాలా అవసరం. సో రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా నేను స్వయంగా రైతుల కష్టాలు తెలుసుకోవడానికి రాజమండ్రి దగ్గర ఒక 12 ఎకరాల కౌలుకు కూడా తీసుకొని నేను వ్యవసాయం చేస్తున్నాను. కాబట్టి రైతాంగంతో మనం మమేకం అవ్వాలి. రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు పరిష్కారం ఇవ్వగలిగితే, రైతు ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది. రైతు కళ్ళనీళ్ళు పెట్టాడంటే దేశం భవిష్యత్తు బాగుండదు అన్నది మనం గ్రహించాలి. కాబట్టి వీ షుడ్ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి రైతుల కోసం మనం చేయాలి, తపన పడాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క భావన అవ్వాలని నేను అనుకుంటాను. సార్, మీరు ఫాదర్ ఆఫ్ ది వాటర్ రాజేంద్ర సింగ్ గారితో కూడా మీరు జర్నీ చేశారు. రాజేంద్ర సింగ్ గారు పరిచయం, 1-2 సార్లు కలిశాను ఆయన్ని. రాజేంద్ర సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే వాటర్ కన్జర్వేషన్లో ఆయన చాలా ముఖ్యంగా ఆయన పాత్ర వహించారు. ముఖ్యంగా మీరు రాజస్థాన్కి వెళితే రాజేందర్ సింగ్ గారు చాలా గొప్ప పని చేశారు. అక్కడంతా కూడా ఈ చెక్ డ్యామ్స్, తర్వాత వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడము, ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్. కాబట్టి ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కనుక మనం మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ కాంటాక్ట్లో మనం ఉంటే అప్పుడు ఏమవగలుగుతుందంటే అప్పుడు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అది ఒక ముఖ్యమైన అంశం. సార్, మీరు రిజిగ్నేషన్ ఇవ్వడానికి ముందు అంటే మీరు సర్వీస్లో కంటిన్యూ అయింటే ఖచ్చితంగా డీజీపీ అయి ఉండేవారు కదా. ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా డీజీపీ అవ్వడం అనేది ఒక కళ లాంటిది.
మీరు దాన్ని కూడా పక్కన పెట్టారు. ఇది బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఐ థాట్ గ్రామాల్లో మనం పనిచేద్దాం అనిపించింది నాకు. ఆ గ్రామాల్లో పనిచేయడానికి ఈ NIRDలో పనిచేయడానికి నేను అప్లై చేశాను 2 సంవత్సరాలు. అప్లై చేశారు? చేశాను. 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ మీరు పోలీస్లో విభాగంలో పనిచేస్తున్నారు, మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి మీరు రూరల్ డెవలప్మెంట్ అలా చేయగలరని వాళ్ళు మాట్లాడితే ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో మనం వెళ్ళడానికి ఈ కాకి యూనిఫామ్ అడ్డొస్తుంది అన్నమాట. కాబట్టి కాకిని వదిలేద్దాం అనుకున్నాం. సో వచ్చేసాను బయటికి. కాకిని వదిలిపెట్టేసి మీరు అంత ప్రేమించిన కాకి బట్టల్ని చేశాను. నేను ఉన్న నా 28 సంవత్సరాల్లో నేను చేయాల్సిన కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇంకా ఎక్కువ రోజులు మనకుందో అని అనిపించింది కాబట్టి దాన్ని వదిలేసి వచ్చేసాను. ఇవాళ చాలామంది సివిల్ సర్వెంట్స్ కావాలని అనుకుంటున్నారు సార్. సివిల్ సర్వెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు చేయాల్సినటువంటి కృషి, దాని గురించి మీరు చెప్తే. సివిల్ సర్వీసెస్లో ముఖ్యంగా సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రండి. సార్ ఒక స్టేటస్ దొరుకుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా కరప్షన్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళెవరు సివిల్ సర్వీసెస్లోకి రాకూడదు. ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవకులుగా పనిచేయడానికి ఎవరి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలి. లేకుంటే దేశంలో ఉన్న కరప్షన్ చూస్తుంటే, పేపర్లో కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది మనకి. ఆఫీసర్లు పట్టుబడుతున్నారు, ఆఫీసర్లు డబ్బులు అంటే ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా తయారవుతే మరి రేపు స్టీల్ ఫ్రేమ్ అని ఏదైతే సర్దార్ పటేల్ గారు మాట్లాడారో ఆ స్టీల్ ఫ్రేమ్ తుప్పు పట్టిపోతుంది. కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఒక 5 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు. ఇట్స్ అ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కనీసం 30-35 సంవత్సరాలు పనిచేస్తారు. కాబట్టి సరి అయిన వాడు ఈ సర్వీస్లో రాకుంటే 35 సంవత్సరాలు ప్రజలకు భంగపాటు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అలాంటి వాళ్ళు రాకూడదు ఇప్పుడు. కాబట్టి ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేసి వాళ్ళతో మమేకమవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నా ఆకాంక్ష. కాబట్టి సొసైటీలో స్టేటస్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అనుకుంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ మీ వృత్తికి న్యాయం చేయాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. పొలిటికల్ వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది పొలిటికల్ లీడర్స్కి దగ్గరై పోస్టింగ్స్ కోసము కక్కుర్తిపడి లేకుంటే లాలూచీ పడి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటే మరి ప్రజల నమ్మకం ఎక్కడికి వెళుతుందండి? కాబట్టి అటువంటి భావాలు ఉన్నవాళ్ళు ఎవరైనా, కేవలం సర్వీస్ అన్న భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటాను. బలంగా విశ్వసిస్తున్నారు. ఎస్, రావాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనే ఇట్ విల్ బి కరప్టెడ్. ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు. లేకుంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళ డోర్లు ఎప్పుడు తీసి ఉండాలి. వాళ్ళని కలవాలంటే ఇంత కష్టం ఉండకూడదు ప్రజలకి. ఎందుకంటే వచ్చేవాడు మన యజమాని, మనం సేవకులం. కాబట్టి యజమానిని ఎప్పుడైనా వెయిట్ చేయిస్తామో మనం? సేవకుడు చేయించకూడదు. మన ఇంట్లో పనిచేసే వ్యక్తే మనల్ని ఏ విధంగా వాళ్ళను ట్రీట్ చేస్తాం? మనం యజమాని, వాళ్ళ సేవకులుగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఆఫీస్లో మనం ఆ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి వచ్చే ప్రజలు మన యజమానులు, దే ఆర్ అవర్ ఓనర్స్. వాళ్ళు మనల్ని ఓన్ చేస్తున్నారు. వాళ్ళ ట్యాక్సుల వల్ల మన జీతాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్లకు రైట్ ఎంట్రీ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఒక అధికారిని కలవాలంటే ఎంత కష్టం. రికమెండేషన్ కావాలి. సార్ మీరు ఫోన్ చేసి చెప్పండి, మేము ఆయన కలవాలనుకుంటున్నాం. రైట్ ఫ్రమ్ చిన్న పొజిషన్ నుంచే ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకంటే బేసిక్గా ఐడియా ఆఫ్ సర్వీస్ అన్నది క్రమక్రమంగా పోతుంది. కాబట్టి సర్వీస్ అన్న ఐడియా ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.